డ్రెస్ నుంచి తీసేసిన బీడ్స్‌తో బ్యాంగిల్స్ చేద్దామని చెప్పి ట్రై చేశాను. దానికి 2 సింగిల్ బ్యాంగిల్స్‌ని ఫెవికాల్‌తో స్టిక్ చేసుకొని అది ఆరే వరకు ఉంచి, ఆ తర్వాత మ్యాచింగ్ థ్రెడ్‌తో థ్రెడ్డింగ్ స్టార్ట్ చేశాను. థ్రెడ్డింగ్ చేసేటప్పుడు 2 హ్యాండ్స్‌తో బ్యాంగిల్‌ని అలాగే థ్రెడ్‌ని టైట్‌గా పట్టుకొని లాగితే అప్పుడు అది ఫిట్‌గా ఉంటుంది. లేకపోతే థ్రెడ్ లూజ్ అయిపోయి తర్వాత అయినా ఊడిపోతది. అండ్ ఫెవికాల్‌కి బదులు ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తే ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటది. పొరపాటున తడిచినా కూడా ఊడిపోకుండా. థ్రెడ్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత బీడ్స్‌ని గుచ్చడానికి సేమ్ థ్రెడ్ తీసుకొని ఒక సైడ్ ఏమో బ్యాంగిల్‌కి టై చేసి ఇంకో సైడ్ సూదిని ఎక్కించాలి. ఇప్పుడు ఆ సూదితో మనకు కావాల్సినన్ని బీడ్స్ ఎక్కించుకొని ఆ సూదిని మళ్ళీ ఫస్ట్ బీడ్‌లోంచి తీస్తే అదొక రౌండ్ షేప్ వస్తుంది. స్టార్ షేప్ కోసం ఇంకొక పెద్ద బీడ్ తీసుకొని దాని మధ్యలోకి పెట్టి దాని ముందున్న బీడ్లోంచి సూదిని తీస్తే ఫ్లవర్ షేప్ అలా వస్తుంది. నేను ఇక్కడ ఫ్లవర్కి మధ్యలో ఇంకొన్ని బీడ్స్ యాడ్ చేసి పెట్టాను. బ్యాంగిల్ మొత్తానికి ఎంత కావాలో అంతా కంప్లీట్ చేసిన తర్వాత బీడ్స్ని ఫ్యాబ్రిక్ గ్లూతో బ్యాంగిల్కి స్టిక్ చేస్తే సరిపోతుంది. బట్ బ్యాంగిల్ని కంప్లీట్గా డ్రై అయ్యే వరకు ఉంచాలి. అప్పటికప్పుడు ఏదో చేసా, బట్ బాగానే వచ్చినాయి. దిస్ ఈజ్ ది ఫైనల్ అవుట్పుట్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.